నువ్వే కావాలి తర్వాత నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు తర్వాత మన్మధుడు తర్వాత హిందీ సినిమా. అవును, హిందీ సినిమా తర్వాత మళ్ళీ తర్వాత జై చిరంజీవి తర్వాత క్లాస్మేట్స్. అంటే జై చిరంజీవి వరకు అసలు అలా నాన్ స్టాప్గా అంటే మాకేం తెలియదండి లెక్కలు అని. మేము కలిసి పనిచేస్తూ వచ్చాం. జై చిరంజీవి జరుగుతుండగానే అతడు కూడా రిలీజ్ అయింది. నువ్వే మధ్యలోనే జరిగింది, మల్లీశ్వరి ముందు సంథింగ్. అలా మేము వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. జై చిరంజీవి అయిన తర్వాత సడన్గా ఇంకో ప్రాజెక్ట్ ఏదో అనుకున్నాం, వేరే ప్రొడ్యూసర్. అది టేకాఫ్ అవలా. అంటే హీరో ఎవరన్నా? రవితేజ హీరోగా పోల్ రంగడి సినిమా టైటిల్. జేడి ఆర్ట్స్ అని ఆయన చనిపోయారు. జేడి ఆర్ట్స్ అని తర్వాత జగడం తీసిన. సో ఆయన నాతో జై చిరంజీవికి ముందే నాతో సినిమా చేయాలని మేము అనుకున్నాం. ఎప్పుడైతే ఇది జై చిరంజీవి ఫినిష్ అయిపోయిందో రవితేజ గారితో అనుకున్నాం పోల్ రంగ టైటిల్ కూడా. సో అది సంథింగ్ అంటే తన డేట్స్ ఏవో ఈయనకి ఏదో కుదరలా. అంతలో జగడం సడన్గా వచ్చింది ఈయనకి. జగడం ఈయన ప్లాన్ చేసింది కాదు, ఏదో సంథింగ్ వాళ్ళు సినిమా వద్దు అనుకుని డైరెక్టర్ కాదు యాక్చువల్గా అది దిల్ రాజు వాళ్ళకి చెప్పి అది ఆ ప్రాజెక్ట్ ఇటు వచ్చి చేయాలనుకున్నప్పుడు సడన్గా ఈయన దగ్గరికి వచ్చి ఇట్లా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి నాతో చెప్పారు, అయ్యో అబ్సల్యూట్లీ ప్లీజ్ గో అహెడ్ అని చేసేయండి అని. మేము రామ్తో సినిమా అనుకున్నాం, రవికిషోర్ గారు నేను. ఓ మంచి కమర్షియల్ సినిమా. అప్పుడు కూడా ఊరినే టైటిల్ అనుకున్నాం అనుకుంటారా, రాంబాబు కాబోయే ఎమ్మెల్యే. అప్పుడు దేవదాస్ తర్వాత అనుకుంటే లొకేషన్ చూస్తానికి మేము కేరళ వెళ్ళాం. రామ్ సినిమాకి లొకేషన్ చూడటానికి రవికిషోర్ గారు నేను, అక్కడ ఒక ఆయన ఉన్నారు కేరళలో, నువ్వే కావాలి సెట్ చేసిన ఆయన రవి అని, ఆయన పిలిస్తే వెళ్ళాం లొకేషన్ చూస్తానికి. వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఉన్నాం కొచ్చిన్లో అంటే సాయంత్రం టైం ఉందని క్లాస్మేట్స్ సినిమా చూస్తాను వెళ్ళి క్లాస్మేట్స్ చూసిన తర్వాత బాగా నచ్చి రవికిషోర్ గారికి ఆ డైరెక్టర్ని కూడా పిలిచారు, మాతో కలిసి వచ్చి భోజనం చేశాడు, డిన్నర్ చేశాడు. ఆ సినిమా ఆ డైరెక్టర్తో చేయాలని మాట్లాడుకున్నారు. అంతా అయింది. ఏదో సంథింగ్ మేము హైదరాబాద్ తిరిగి వచ్చేసాం, అక్కడ లొకేషన్ ఏదో చూసి అనుకున్నాం. తర్వాత సడన్గా ఆ డైరెక్టర్ ఈ వాక్డ్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. వెళ్ళేసరికి ఈయనేమో కొనేశారు సినిమా. క్లాస్మేట్స్ కొంచెం కాంపిటీషన్లో ఎవరితోనో కొంచెం మనోళ్ళు 4 ప్రొడ్యూసర్లు వెళ్ళారు. ఆ కాంపిటీషన్లో ఈయన సినిమా తీసేసుకున్నాం. ఎప్పుడైతే తను వెళ్ళిపోయాడో అప్పుడు భాస్కర్, రామ్ అంటే మన కుర్రోడు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈ సినిమా ఎట్లా ఉంది మనం చేసాం. ఓకే సార్ అనుకున్నాం, చూసాం సినిమా అందరం. మళ్ళీ అగైన్ కోటి గారికి అందరికీ చూపించాం. మళ్ళీ ప్రొజెక్షన్ త్రివిక్రమ్ అందరం కలిసి రామన్నళ్ళు చూసుకుని మంచి సినిమా. తెలుగులో కూడా మేము చాలా మంచి సినిమా. అది టెక్నికల్గా మాకు కొంచెం ఎక్కువ డార్క్ అయిపోయింది సినిమా, చీకటి. అదే నేను చెప్తున్నా, మంచి సినిమా ఎందుకు ఆడలేదో నాకు అర్థం కాదు కొన్నిసార్లు. చాలా ప్రాబబ్లీ నేను అప్పటిదాకా చేసిన సినిమాల కంటే కొంచెం డిఫరెంట్ ఫిల్మ్. అంటే కొంచెం రియలిస్టిక్ ఫిల్మ్, గ్లామర్ కంటే కూడా ఎక్కువ. సుమంత్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఆయన. అండ్ సుమంత్ అందులో నువ్వే కావాలా యాక్ట్ చేయలేకపోయినందుకు ఇప్పుడు క్లాస్మేట్స్ అంటే ఈ వాజ్ వెరీ క్లియర్. క్లాస్మేట్స్ చేసినప్పుడు తనకు మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ తను బాగా, అండ్ ఆయన ఎంతో సిన్సియర్గా చేశారు ఆయన. అట్లా ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి, అంటే మేము క్లాస్మేట్స్ చేసే టైంకే త్రివిక్రమ్ జల్సా చేస్తున్నాడు. సో అందుకని నా సినిమాకి రాయటం అంటే మరి సగం జీవితం ఇటు వచ్చేయాలి, కానీ అడగటం కరెక్ట్ కాదని రవికిషోర్ గారి సినిమా నువ్వే కో డైరెక్టర్ అబూర్ రవి. అప్పుడు అబూర్ రవిని తీసుకొచ్చి తనతో డైలాగులు అని రాయించి ఆ సినిమాకి అలా క్లాస్మేట్స్ అబూర్ రవి బ్రహ్మాండంగా రాశాడు. తర్వాత మళ్ళీ భలే దొంగలు కూడా అబూర్ రవి. కానీ ఒక్కసారిగా జై చిరంజీవి దాకా త్రివిక్రమ్ రాసి ఆ తర్వాత రాయిపోయే తలకి ఒకసారి ఏదో మొత్తానికి విజయభాస్కర్ గారికి త్రివిక్రమ్ గారికి మధ్య ఏదో జరిగింది, ఏదో మనస్పర్ధలు వచ్చినాయి, అందుకే రాయలేదు. ఇన్ఫాక్ట్ నాతో చాలా మంది గొడవ పడతారు, ఎందుకంటే మీ మధ్య గొడవ లేదని. గొడవ లేకపోవడం అంటే మీరు ఎందుకు ఇంత కూల్గా, అంటే మీరు ఇట్లా సపరేట్గా, అవన్నీ మన చేతుల్లో ఉండవండి.
మేము కలవటం అంతే డ్రామాటిక్గా కలిసాం. నేను క్లాస్మేట్స్ చేసే టైంకి ఆయన కానీ ఫ్రీగా ఉంటే మరి మళ్ళీ ఆటోమేటిక్ జరిగేది. ఈజ్ ఆల్రెడీ రైటింగ్ స్క్రిప్ట్ ఫర్ ద ఫిల్మ్. తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అవకాశం రాలా, అది అలా జరుగుతుంది. అంతేగాని మేము అలాంటి వాళ్ళం కాదు. అంటే గొడవలు పడి అంటే అవన్నీ చాలా లోగా ఉంటాయి. వీఆర్ మేడ్ ఆఫ్ ఎ డిఫరెంట్ మెటల్. మేము ఇప్పటికీ మనం నా కొడుకు సినిమా షూటింగ్ జరిగితే సడన్గా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని షూటింగ్లు అంటే వచ్చేసాడు. ఇన్ఫ్యాక్ట్ నా కొడుకు సినిమాకి ఫస్ట్ క్లాప్ కొట్టింది త్రివిక్రమే. అవును, అట్లా మాకు అట్లాంటివన్నీ అంటే దీస్ థింగ్స్ ఆర్ బిలో. మీడియా అంటే ఇప్పుడు అలా జరుగుతుంది. ఎవరిది తప్పని నేను అన్నాను, అందరూ అలాగే అనుకుంటారు. నేను అనుకున్నట్టు ఆ సినిమా నేను చేసే సినిమాలకి అదే టైప్లో కానీ మళ్ళీ సినిమా చేసుంటే ఎలా ఉండేదో. ఇది కొంచెం డిఫరెంట్ ఫిల్మ్ విచ్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ బై ది ఆడియన్స్ అనమాట. ఇది సీరియస్ ఫిల్మ్. కొంచెం మనం ఇప్పుడు దాకా నవ్వించేసి అది చేసి ఇది చేసి కొంచెం గ్లామర్ గేమర్ అంతా చేసి సడన్గా ఒక సీరియస్ ఫిల్మ్ చేసేసరికి ప్రాబ్లీ దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఫ్రమ్ మీ. అంతేగాని సినిమా చాలా క్వాలిటీ ఫిల్మ్. ది స్టోరీ ఈజ్ బై ఎ మలయాళీ. బ్రహ్మాండం అంటే కథ. ఓకే, నిజంగా నేను అతన్ని అంటే చాలా మంచి స్టోరీ. ఇదే సినిమా హిందీలో తీద్దామని వినోద్ చోప్రా కూడా కొన్నాడు రైట్స్ అని విన్నాం. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అంత మంచి క్వాలిటీ స్టోరీ అది. అలా కొన్ని జరుగుతాయి, మనం అన్నీ పట్టించుకోకూడదండి, చేస్తా వెళ్తూ ఉంటామే.